వెల్కమ్ టు తెలంగాణ సాఫ్ట్వేర్ ఫార్మర్. ఈ వీక్ మన వీడియో వచ్చేసి ఫిషింగ్. మనం ఏదైతే ఫిష్ ట్యాంక్లో కొరమేను ఫిషెస్ వేసామో అవి వేసి ఆల్మోస్ట్ 9 months అవుతుంది. కొరమేను పెరిగే టైము, ఫార్మింగ్ మేము అన్ని దగ్గర తెలుసుకుని మేము నేర్చుకున్నది ఏంటంటే 9 months టైం అని మాకు తెలుసు. అవి ప్లస్ వాటర్లో కొంచెం కింద లెవెల్లో ఉంటాయి కాబట్టి బాగానే గ్రో అవుతాయి అని చెప్పి మనం కొరమేను వేసాము. ఎందుకంటే మనం కట్టిన ఫిష్ ట్యాంక్లో కొన్ని డిసడ్వాంటేజెస్ ఉండే, అవి మనకు కట్టినప్పుడు తెలీదు. ఏదైతే మనం కన్స్ట్రక్షన్ చేస్తుండేనో మాకు తెలియకుండే అప్పుడు ఆ ఫిష్ ట్యాంక్ హైట్ అన్నది మినిమం 6 feet ఉండాలని, కానీ లేకపోతే కొరమేను ఏ ఫిషెస్ వేయాలన్నా బెడ్ లాంటిది వేయకూడదు. లోపల మట్టిలో తవ్వడం వల్ల వాటికి న్యాచురల్గా ఫుడ్ దొరుకుతుంది, మీరు ఫీడ్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఇవన్నీ అప్పుడు మాకు తెలీదు. మేమేమనుకున్నాము, లోతుగా తవ్వి ఇలా గుంటలా చేసేస్తే ఎప్పుడైనా పిల్లలు జారి పడితే, లేకపోతే అక్కడ వర్క్ చేసేవాళ్ళు కానీ కాలు జారి పడితే ఎందుకు వచ్చిన రిస్క్ అని చెప్పేసి మేము పైకి ట్యాంక్లా కట్టి ఫిషెస్ పెంచుకున్నాము. అదైతే రిస్క్ ఉండదు అని చెప్పేసి ట్యాంక్ కట్టాము. కానీ ఆ కట్టేటప్పుడు కొన్ని మెజర్మెంట్స్ మిస్ అయ్యాము. ఏదైతే దాని హైట్ ఉండాలో అది మిస్ అయ్యాము. కింద బెడ్ కట్టేసాము. ఇప్పుడు ఆ ట్యాంక్లో మనం ఫిషెస్ వేస్తే వాటర్ హీట్ ఎక్కువై చనిపోతాయి, లేకపోతే వాటర్లో ఎసిడిటీ లెవెల్ ఎక్కువైపోయి ఫిషెస్ చనిపోతూ ఉంటాయి. ఇవన్నీ విన్నాం మేము అందరితో, ఎవరైతే ఆల్రెడీ ఫార్మింగ్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర విన్నాము. సో వీటన్నిటిని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఒక ట్రై చేద్దాము. ఫస్ట్ టైం మనం కట్టిన ట్యాంక్ వేస్ట్ ఎందుకు చేయాలి, కట్టాము దాన్ని సక్సెస్ చేసి చూద్దాము అన్న ఉద్దేశంతో దానిపైన గ్రీన్ మ్యాట్ వేసేసాము. ఎండ ఎక్కువగా రాకుండా, వాటర్ త్వరగా హీట్ అవ్వకుండా, ఫిషెస్కి ఇబ్బంది లేకుండా. ఇంకొకటి ఏం చేసామంటే, వాటర్లో ఎసిడిటీ లెవెల్ ఎక్కువైనా ఫిషెస్ చనిపోతాయంటే రోజు విడిచి రోజు వాటర్ కూడా వదిలేసాము. దానివల్ల ఏమవుతుందంటే ఫ్రెష్ వాటర్ యాడ్ అవుతుంది, వాటికి కొంచెం ఆక్సిజన్ అందుతుంది పైనుంచి అలా వాటర్ పడడం వల్ల. ప్లస్ ఈ వాటర్లో ఏదైతే ఎసిడిటీ ఫామ్ అయిందో అది కూడా బయటకు వదిలేస్తున్నాము. అలా వదలడం వల్ల కూడా నష్టం లేదు. ఏదైతే వదులుతున్నామో ఆ వాటర్ చెట్లకే వదులుతుంది కాబట్టి ఇబ్బంది లేదు అనుకున్నాము. అలానే చేసాము. సక్సెస్ఫుల్గా ఏవైతే మనం ఫిషెస్ వేసామో అవి చనిపోకుండా సర్వైవ్ అయ్యేటట్టు అయితే చేయగలిగాము. మేము వేసినప్పుడు అవి ఒక 2 inches అంత ఫిషెస్, అవి చిన్న చిన్నగా గ్రో అవ్వుకుంటూ వెళ్ళి ఒక 250 grams వరకు గ్రో అయిపోయాయి. అంటే ఆ హ్యాపీనెస్ లేదు. అదే ఫిషెస్ ఏవి చనిపోకుండా దాన్ని ఈ ట్యాంక్లో వేసి సక్సెస్ చేయగలిగాము, బాగానే పెరిగాయి అనుకున్నాము. కానీ ఆ సర్టెన్ స్టేజ్ వచ్చేసాక మాకు ఒక 2 months నుంచి వాటిలో గ్రోత్ కంప్లీట్గా ఆగిపోయినట్టు అనిపిస్తుంది. అవేమంతగా పెరగట్లేదు అసలు. ఫుడ్ అయితే ప్రాపర్గానే ఇస్తున్నాము. అందరితో కనుక్కున్నది ఏంటంటే, ఎప్పుడైనా కూడా మనం ఫుడ్ చిన్నగా పెంచుకుంటూ వెళ్ళాలి. ఫిష్ సైజెస్ పెరుగుతున్న కొద్దీ అలానే పెంచాము. వాటికి ఎప్పుడు తగ్గించలేదు. ప్రాపర్గా అన్నీ ఇస్తున్నా కూడా ఎందుకో వాటి సైజ్ అంతగా గ్రో అయినట్టు అనిపించలేదు. ఇంకా మోస్ట్లీ మాకైతే అంత సక్సెస్ఫుల్ కాదేమో అనిపిస్తుంది. మొత్తం ఫిషెస్ అన్నీ తీసేద్దాము, ఇంకా రిలేటివ్స్కి వాళ్ళకి అందరికీ ఇచ్చేద్దాము. ఇంట్లో మేము కొన్ని తిన్నా కూడా ఇంకొన్ని ఫిషెస్ ఒక 50-60 వరకు ఉంచేద్దాము. ఉంచి చూద్దాము, అసలు ఇంకో 2 months ఉంచి చూద్దాము. ఎందుకంటే వాటికి రీసెంట్గానే దానా తెప్పించాము మేము. ఆ దానా అయిపోయేంత వరకు వాటిని ఉంచి చూద్దామని చెప్పేసి మధ్యలో కొన్ని ఫిషెస్ అలా తీయడం స్టార్ట్ చేసాము. అదే ఫిషింగ్ అనమాట. యాక్చువల్గా ఫిషింగ్ చేసే వాళ్ళకి ఎంతో ఓపిక ఉండాలి, ఎందుకంటే ఫిషెస్ అంత త్వరగా అస్సలు రావు. ఇది ట్యాంక్లో మొత్తం వాటర్ ఖాళీ చేసిన తర్వాత అవి అంత క్లియర్గా మనకి ఫిషెస్ కనిపిస్తూ ఉన్నా వెళ్ళి పట్టుకుందామంటే జారిపోతాయి. అవి అంత ఈజీనే కాదు అసలు. అందులో పట్టుకోవడమే ఈజీ కాదంటే ఇంకా బయటికి వెళ్ళి ఏదో చెరువులోనో ఎలానో పట్టడం, అదైతే ఇంకా డిఫికల్ట్. ఇక్కడ వీళ్ళైతే చాలా తిప్పలు పడి ప్రతిసారి కొన్ని ఫిషెస్ తీసేవాళ్ళు, రూమ్ దగ్గర ఉన్నవాళ్ళు. అలా కొన్ని ఫిషెస్ డిస్ట్రిబ్యూట్ చేయడము, కొన్ని మేము ఇంట్లోకి యూజ్ చేయడము, అలా చేసి మోస్ట్లీ నాకు తెలుసు మేము వేసింది 500 ఫిషెస్ అయితే ఇప్పుడు అందులో 200 మాత్రమే మాకు కనిపించాయి. ఎందుకంటే కొరమేను ఏం చేస్తుందంటే ఒకదాన్ని ఒకటి తినుకుంటూ వెళ్తూ ఉంటాయి అవి. సో పెద్దవి ఏవైతే ఉన్నాయో చిన్నవాటిని తినడం అలా చేస్తూ ఉంటాయంట. మేబీ దానివల్ల ఏమో అలా తినడం వల్ల ఏమో మరి. మాకైతే ఇందులో 200 మాత్రమే కౌంట్ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 150 వరకు తీసేసాము. ఓన్లీ ఇప్పుడు ఒక 50-60 మాత్రం ఉన్నాయి. ఈ దానా అయిపోయేంత వరకు చూస్తాము వాటిని కూడా. కానీ ఇంకోసారి మాత్రం ఫిషెస్ వేయాలంటే మేము చాలా ఆలోచిస్తాము. మోస్ట్లీ ఇంకా వేయము అని అనుకుంటున్నాము. ఎందుకంటే
వాటికి ఏదైతే ఈ ఫిష్ ట్యాంక్ మెథడ్ ఉందో అదైతే అస్సలు కరెక్ట్ కాదు. ఎవరైనా ఫిషింగ్ చేయాలి అనుకుంటే బెడ్ కట్టకుండా సైడ్కి గోడలు కట్టుకోండి కొంచెం పైకి, కానీ లోతు మట్టిలోకి కొంచెం తీయండి. దానివల్ల ఎవరైతే ఇలా పడతారు ఇలా అంటారు చూడండి, అలాంటి స్కోపు ఉండదు. మట్టి దాంట్లో దానికి దానా దొరుకుతుంది, మీకు దానా ఖర్చు ఉండదు, న్యాచురల్గా గ్రో అవుతాయి. యాక్చువల్గా మేము గ్రో చేసింది కూడా నాకు న్యాచురల్గా అనిపించలేదు, ఎందుకంటే మేము ఫీడ్ ఇచ్చాము కాబట్టి నాకు న్యాచురల్గా అనిపించలేదు. సో బెటర్ ఇంకోసారి ప్లాన్ చేసినప్పుడు ఎవరైనా కూడా సిమెంట్ ట్యాంక్లో కాకుండా మట్టిలోనే గ్రో చేయడానికి ట్రై చేయండి. ఇంకొక విషయం ఏం చెప్పాలంటే, ఫిషెస్ దగ్గర ఎంతైతే ఇబ్బంది పడ్డామో కోళ్ళ దగ్గర నేను అంత ఇబ్బంది పడలేదు. వాటికైతే దానా ఫ్రీ, పొలంలో తిరుగుకుంటూ ఎక్కడంటే అక్కడ అవి పెంట మట్టి వేస్తే అందులో పడి తినడము, లేకపోతే పొలం దున్నించినప్పుడు అప్పుడు వెళ్ళి తినడము, లేకపోతే పొలంలో ఏది వేసినా అవి కొన్ని తినడము, తవ్వుకొని పురుగులు వెతుక్కొని మరీ తినడము. అవి కంప్లీట్గా మేమైతే ఓన్లీ రైస్ మాత్రమే ఫీడ్ చేసాం వాటికి ఎప్పుడో ఒకసారి, మిగిలినంతా అవి పొలంలోనే వెతుక్కొని తింటూ ఉంటాయి. జస్ట్ వాటికి వాటర్ ఒకటి మాత్రం టైంకి ఇస్తాము, మేము అక్కడ పెట్టేస్తాము ఇంతకుముందు మీకు చెప్పినట్టు, అంతే. సో ఫార్మింగ్ చేస్తున్నప్పుడు కోళ్ళని పెంచుకోవడం అయితే ఒక అడ్వాంటేజ్ అనే చెప్పుకోవచ్చు. దాంట్లో లాస్ అంతేముండదు, కానీ ఫిషెస్ మాత్రం ఒకవేళ మీరు ఫీడ్ బేస్ మీద చేయాలి అనుకుంటే లాస్ వస్తే బే చేయగలిగే శక్తి ఉండాలి. ఎందుకంటే ఆ ఫిషెస్ ఒక 250 grams ఆగిపోయాయి అంటే ఇప్పుడు వాటిని సేల్ చేయడం కూడా కష్టం. యాక్చువల్గా మేము సేల్ చేయాలనే ఉద్దేశంతో కూడా పెంచలేదు, ఇంట్లో యూజెస్ కానీ మాత్రమే పెంచాము. అయినా కూడా చాలా చిన్నవి కదా, సో లాస్ అనే చెప్పుకోవచ్చు. Thanks for watching our videos. Please like and subscribe.